సో మనమైతే ఇప్పుడు రాగి సంగటి నాటుకోడి చికెన్ తింటా ఉన్నాము. వచ్చేసి మనకి ఫేవరెట్ అనమాట. ఫుల్గా మనం కలిపేసుకొని గ్రేవీ ఇందులో ఒక ముద్ద పెట్టుకొని తింటే ఉంటుంది అసలు స్వామిరంగా. అబ్బబ్బబ్బబ్బా, ఎంతైనా పిల్లల కంటే మనం వండుకొని తింటేనే సూపర్ ఉంటుంది అనమాట. అదిరిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ ఒక్క మాటతో నీకు ఇంట్లో ఫుడ్ కట్టు. అదే. సో ఇప్పుడే మా దండుపాలెం బ్యాచ్ అయితే వచ్చారనమాట, అంతా కలిసాము. సో ఈరోజు సండే అవడం వల్ల చిన్న పార్టీ అయితే పెట్టుకున్నాము, వెళ్తా అన్నాము. నేనైతే కార్ తీసుకురావలేదు, మా మురళి తీసుకొని వచ్చాడు. సో మురళి కార్లో మేమంతా గంట్లమారేమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి మరి మనకి ఫుడ్ కావాల్సినవన్నీ తీసుకునేసి సరుకులో సో విల్ ప్రిపేర్ ఫుడ్ అనమాట. లెట్స్ పండగ ఎంజాయ్. మనం ఇప్పుడు వచ్చినటువంటి ప్లేస్ అయితే గంటల మారెమ్మ టెంపుల్ అనమాట. అయితే మా విలేజ్ పక్కన అయితే చాలా ఫేమస్ సత్యదేవి గంటల మారెమ్మ టెంపుల్ అంటారు. సో ఏవైనా నాన్ వెజ్ ఫంక్షన్స్ అన్ని చేయాలంటే ఇక్కడే చేస్తారనమాట. చూడొచ్చు మీరు ఎలాగుందో. సో మా నియర్ బై విలేజెస్ అంతా కూడా, మా చుట్టుపక్కల గ్రామాల్లో అంతా కూడా ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట. చూడండి మీరు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను మీ రఘు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో మన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరా అనుకుంటున్నారా? వీళ్ళంతా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తకుంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. అయితేనే ఫేమస్. మేమైతే చాలా రోజుల తర్వాత అయితే కలిసామన్నాము. ఈరోజు సండే అవడం వల్ల మేము చిన్న పార్టీ అనేది పెట్టుకున్నాము. పార్టీ ఎక్కడంటే మా విలేజ్ పక్కనే ఇక్కడ ఒక ఫేమస్ ప్లేస్ అయితే ఉందన్నమాట. ఆ ప్లేస్ నేమ్ ఏంటంటే గంటల మారెమ్మ టెంపుల్. మనకి ఇక్కడ చూస్తే పక్కనే కాలువ కూడా ఉందన్నమాట, చూడొచ్చు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ ప్లేస్. సే హాయ్ టు మై వ్యూవర్స్. హాయ్ 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 చెప్తాను. సో వీడే అనమాట. వీళ్ళందరికంటే కూడా వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. చూడండి ఎట్లున్నాడు. ఇప్పుడైతే పాపం వాటర్ ఎత్తుకొని వస్తున్నాడు బిందులో కష్టపడి బావి దగ్గర నుంచి. చూడండి, ఆడ పెట్టరి, కింద పెట్టరి. మా మురళి అయితే వైట్ షర్ట్ వేసుకొని మళ్ళీ కట్లన్నీ ఏరుకొని వస్తా ఉన్నాడు. ఇద్దరు చూడండి. ఇంట్లో అయినా పని చేసి ఉంటాడో లేదో, ఇట్లా బయటకు వచ్చినామంటే మాత్రం నేనే కష్టపడుతున్నానా అని అనుకోవాలన్నట్టు వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే నటన చేస్తా ఉంటాడు అనమాట. అన్ని చూడండి, వీడు మా బ్యాచ్ లో నటనం స్టార్ అనమాట. ఎప్పుడైనా విలేజెస్ లో పార్టీ పెట్టుకుంటే ఇక్కడే పెట్టుకుంటాము. చాలా ప్లెజెంట్ గా ఉంటది అనమాట ఈ ప్లేస్ చూడడానికి కానీ, ఫుడ్ చేసుకోవడానికి కానీ. సో ఇక్కడ వచ్చేసి మనకి వంట సామాన్లు కూడా అన్ని ఇక్కడే దొరుకుతాయి, మనం ఏం తెచ్చుకోవాల్సిన పని కూడా లేదనమాట. సో A to Z మనకి ఇక్కడే దొరుకుతుంది. చికెన్, వంట సామాన్లు, సో గ్రాసరీ, ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటుంది అనమాట. వంట చేయడానికి అయితే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. వీడికి చాలా సిగ్గు అనమాట, కానీ చికెన్ చేస్తే మాత్రం 1 kg వీడే తినేస్తాడు. చూడండి ఎట్లున్నాడు వాడు పర్సనాలిటీ. పాత్రలు తీసుకొని వచ్చాము. సో టెంపుల్ దగ్గరే మనకి పాత్రలు అవైలబుల్ ఉంటాయి. ఇద్దరు అయితే వాష్ చేస్తున్నారు. క్లీన్గా వాష్ చేయండి రా. ఇది చూస్తే ఎన్ని ప్లేట్లు లేవు వీళ్ళకి అనుకుంటారు. ఫ్రెండ్స్, మేము ఎప్పుడు పార్టీ పెట్టుకున్నా మా రఘుయే కట్ చేస్తాడు ఫ్రెండ్స్. మాస్టర్ చెఫ్ అనమాట, చాలా బాగా చేస్తాడు వంట. నేను వెళ్ళిపోయాను రా. బావ కూడా చికెన్ చేశాడు నేను వెళ్తున్నానని చెప్పేసి. చాలా టేస్టీగా ఉన్నింది అనమాట. సో మేము ఆ రోజు కూడా బాగా తిన్నాం. అంటే మేము కాలేజ్ నుంచే 3 years రూమ్లో కలిసి ఉన్నాం. అప్పుడు అంతా మేము ఇద్దరమే చేస్తాం. సో యాక్చువల్గా వచ్చేసి నేను, మురళి, ఇంకొక అబ్బాయి ప్రణీత్ ఉంటాడు మా ఫ్రెండ్. సో మేము ముగ్గురు ఇంటర్ నుంచి ఒకే చోటే ఉన్నామన్నమాట. అంటే వీళ్ళందరూ లేరా అంటే వీళ్ళు కూడా ఉన్నారు. డిగ్రీకి మేము ముగ్గురు ఒకే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ఒకే రూమ్ తీసుకొని ఉన్నాము. సో ఇంకా అక్కడ తప్పదు కదా, మనమే చేసుకోవాలి. ఒకరోజు నేను చేసే, ఒకరోజు మురళి చేసేవాడు, ఇంకొక రోజు ప్రణీత్ చేసేవాడు. ఇది అబద్ధం అనుకోండి, మనకి అసలు వంటలు రావు. మేము చేస్తే తినేవాడే అనమాట వాడు. ప్రణీత్ చూస్తున్నావా ఎక్కడున్నా నువ్వు? చీరాల బీచ్లో ఉన్నాడప్ప, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. సో చీరాల బీచ్లో గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట మా ప్రణీత్. సో మిస్ అయిపోయాడు, చాలా సాడ్గా ఉందన్నమాట. వాడు ఉంటే ఇంకా బాగుండే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడైతే చికెన్కి అన్నీ రెడీ చేసేసాడు మురళి. సో ఇంక ఇప్పుడు చికెన్ స్టార్ట్ చేసేద్దాం అనమాట.
సో ఇక్కడైతే పొయ్యి రెడీ చేసాం. కట్టెల పొయ్యి మీద ఇక్కడ మనకి గ్యాస్ అంతా అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడే మా రాఘవ పొయ్యి వెలిగిస్తున్నాడు. మేము మామూలుగా అయితే గ్యాస్ తెచ్చుకుంటాము, కానీ ఈసారి ఎందుకో గ్యాస్ లేదనమాట. అందుకనే కట్టెల పొయ్యి మీద చేస్తా ఉన్నాము. చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద చేసుకుంటే మనకి ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ కష్టాలు, అగ్గి ఎక్కువ మలిగినప్పుడు ఇలా తవాలనే వాడాల్సి వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేయబోదు దాంట్లో. ఇక్కడ మా మురళి హెల్ప్ చేస్తున్నాడు. 3 ప్యాకెట్లు ఉన్నాయి. రెండు కట్ చికెన్ అయితే వేసేసుకుంటున్నాం అనమాట. వేసి అయితే ఉడికిపోయిందనమాట. మనం తెచ్చుకున్నటువంటి చికెన్ మసాలా వేసేసి ఫైనల్ టచ్ అయితే ఇద్దాం చికెన్కి. సో ఇప్పుడే ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది టైము. సో చికెన్ అయితే ఇంకా అయిపోయాక రెడీ అయింది. మా మౌలి కుకుంబర్ కట్ చేస్తున్నాడు చూడండి. ఏం బాగా ఎక్కడైనా హోటల్లో పని చేసిండ్రా నువ్వు? అంత నీట్గా కట్ చేస్తున్నావు. హైదరాబాద్లో నాకు డౌట్ వస్తుంది, నువ్వు హైదరాబాద్లో జాబ్ చేస్తావు లేదంటే రెస్టారెంట్లో పని చేస్తున్నావు? హైదరాబాద్లో పెరుగు కోసం కొట్టుకుని చంపేస్తారే అదే హోటల్ వర్కర్గా పనిచేస్తా. కొత్తగా పెళ్ళైంది కదా. ఓ అది మ్యాటర్ అనుకుంటా. ఓకే, సో మా వాడికి కొత్తగా రీసెంట్గా పెళ్ళి అయిందనమాట. సో మేబీ దాని ఎఫెక్టే ఉంటుంది. ఇంట్లో అన్నీ కట్ చేపించి వెజిటేబుల్స్ అన్నీ ట్రైనింగ్ ఇచ్చినట్టుందన్నమాట మా బావగానికి. ఫస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని చికెన్ అయితే దింపేసుకుందాము. కాడలే ఉన్నాయనుకోద్దండి, మా వాళ్ళు కట్ చేసేది రాక అట్లా కట్ చేసేసినారు. టైం అయితే లేట్ అయిపోయింది, మేము రావడమే లేట్గా వచ్చాము. అందుకోసం అనేసి ఫాస్ట్గా అయితే చేస్తున్నాము. ఇద్దరు అయితే వస్తున్నారనమాట, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మొత్తం అయితే 6 మెంబర్స్ ఉన్నాము. సో ప్రజెంట్ ఒక అబ్బాయి వాటర్ అయిపోయింటే తీసుకురావడానికి వెళ్ళాడు. మా వాడు కీరా కట్ చేశాడు కదా, తింటా ఉన్నాం. ఇంకా చికెన్ రెడీ అయిపోయింది. ఓన్లీ చికెన్ మాత్రమే చేసుకున్నాం ఇక్కడ, రైస్ ఏం చేసుకోలేదు. రైస్ వచ్చేసి బయట నుంచే తీసుకొని వచ్చామన్నమాట. అంటే రైస్ చేసుకోవాలంటే ఇక్కడ చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. అందుకోసం అనేసి హోటల్ నుంచి రైస్ కట్టించుకొని వస్తూ ఉన్నాడు. రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అయితే కట్టించుకొని వస్తూ ఉన్నాడు. సో మేము చేసుకున్నటువంటి చికెన్లకి అయితే రాగి ముద్ద సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాలంటే మా భాషలో రాగి సంగటి చాలా బాగుంటుంది. సో వచ్చాక సో తినేసి కాసేపు అయితే ఇక్కడే టైం స్పెండ్ చేసేసి ఫ్రెండ్స్తో ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఎట్లుందిరా చికెన్ టేస్ట్ చంద్ర? బాగుంది. నేను ఎప్పుడు చేసిన సూపర్గా చేస్తావు కదా. అవునా, థ్యాంక్స్ మచ్చా. వెల్కమ్. చికెన్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా మా వాడు దింపేశాడు. వావ్, సో వడ్డిస్తున్నాడు మా వంట మాస్టర్. సో దీనికి టైటిల్ ఏమని పెడదాం బావా? నేను ఒకటి చెప్పనా? చెప్పు. దోస్తులతో దావత్. మస్తుంది. మా వాడైతే ప్యూర్ వెజిటేరియన్ అనమాట. హలో ఫ్రెండ్స్, బావా హాయ్. సో మనమైతే చికెన్ అయితే ఇప్పుడు పెట్టేసుకున్నాము. సో ఇంకా ముద్దలు తీసుకొని వచ్చాడు మా ఫ్రెండ్. తెలుసు కదా, రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. సో మనమైతే ఇంక ఇప్పుడు రాగి సంగటి పెట్టుకొని కానిచ్చేద్దాం. ఓకే, సో టేస్ట్ ఎలాగుందో చెప్పండి రా. తినేసి చికెన్ ఎలాగుందో చెప్పండి. సూపర్ టేస్ట్. నీకు ఎట్లా చేసినా కూడా టేస్టే ఉంటుంది రా. తినరా నువ్వు, వాళ్ళు చెప్పాలి. శివ టేస్ట్ ఎట్లా చెప్పు. కాలుతుంది. బాగుంది. సూపరా? బాగుందా? సూపర్ సూపర్. నువ్వు చేసి అడగాలంట, అది అట్లా ఉంటుంది అనమాట. సో వీడికి వచ్చి డైలాగులు లేవు, వెజిటేరియన్ అనమాట. సో వాడికి చపాతీని పప్పు తెచ్చాము. సో మనమైతే ఇప్పుడు రాగి సంగటి నాటుకోడి చికెన్ తింటా ఉన్నాము. వచ్చేసి మనకి ఫేవరెట్ అనమాట. ఫుల్గా మనం కలిపేసుకొని గ్రేవీ ఇందులో ఒక ముద్ద పెట్టుకొని తింటే ఉంటుంది అసలు స్వామిరంగా. అబ్బబ్బబ్బబ్బా, ఎంతైనా పిల్లల కంటే మనం వండుకొని తింటేనే సూపర్ ఉంటుంది అనమాట. అదిరిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ ఒక్క మాటతో నీకు ఇంట్లో ఫుడ్ కట్టు. అదే ఇప్పుడే మేమైతే ఫుడ్ తినేసాం అనమాట. ఫుడ్ తినేసి మా పక్కనే విలేజ్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే వచ్చాము.
బ్యాటింగ్ దిగుతానే అప్పుడే ఫస్ట్ బాల్ కొట్టేశాడు అనమాట. మ్యాచ్ డ్రా అయిపోయింది. ఇంకా సర్దేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇది ఇవాళ వ్లాగ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మా జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 2013లో స్టార్ట్ అయింది. సో 2013 నుంచి 2026 అంటే 12 ఇయర్స్ జర్నీ అనమాట. అప్పటి నుంచి మేము ఏ ఈవెంట్స్ జరిగినా లేదా మేము ఏదన్నా కలవాలనుకున్నా కూడా సో ఆల్మోస్ట్ మేము ఇక్కడే ప్లాన్ చేసాము. అంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మీకు వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.